మరోసారి మనందరం సజీవులైన దేవుడు ఆశీర్వదించి మందిరంలో ఈ నవంబర్ నెల చివరిలో మనం పూర్తిగా అలాగే అధికారుల ప్రార్థన జరుగుతున్న సమయం బట్టి వందనం తెలియజేస్తున్నాం. ఈరోజు ఆరాధన చాలా బాగా జరిగిందని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను పలాసలో ఉన్నప్పుడు చిన్న మీకు ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. ఆ చర్చిలో ఒక అబ్బాయి మోహన్ అని ఆయన ఒడిశా అబ్బాయి, కానీ తెలుగు నేర్చుకుని పాటలు పాడతాడు. మీరు నమ్మరు, నేను క్యాసెట్లో పాటలు కూడా విన్నాం. ఆ అబ్బాయి పాట పాడితే నేను ఆ చర్చి వదిలిపెట్టి వెళ్ళను. అంటే ఆ అబ్బాయి ఆరాధనకి వెళ్ళాడంటే నేను అలా నిలిచిపోతాను. అలాంటి ఫీలింగ్ ఈరోజు నాకు కలిగింది. అంటే అవి వాయించడం, ఆశ పాడడం ఎలా ఉందంటే ఒక 6 hours నేను అన్కంటిన్యూస్గా పాడగలను అనే ఫీలింగ్ నాకు వచ్చింది. దేవుని కృపను బట్టి ఆ బిడ్డలెక్కడో వాడబడాలని, తన భవిష్యత్తు జీవితాల్లో కూడా దేవుడు వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వచ్చేసి ఆమె చెప్పండి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఆసక్తి కలిగి వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అట్టి ఫీలింగ్ నాకు కలిగిందని బట్టి నేను షేర్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు మనం ఆన్లైన్ ప్రార్థన అంటే సంపూర్ణ ప్రార్థన మనందరం వచ్చి ఉన్నాం. మనందరికీ తెలుసు ప్రార్థనకు వచ్చాం. ఎందుకు వచ్చాం? ప్రార్థనకే వచ్చాం. దేవుడు మనతో ఎప్పుడు కూడా కనెక్టివిటీ అయితే ప్రార్థన ద్వారానే కనెక్టివిటీ అవుతాడు. అనేకమైన ప్రార్థనలు మనం జరుపుకుంటూ ఉంటాం. సండే ప్రార్థనలు కానీ, లేదా పొడుగుడులు కానీ, లేదా కృతజ్ఞతలు కొడుకులు కానీ, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ పెళ్లిళ్ళు ఇంట్లో తిన్నప్పుడు కూడా జరుపుకుంటాం. అయితే ప్రతి విషయంలో కూడా ప్రార్థన అనేది కీ రోల్ పోషిస్తూ ఉంటుందండి. అంటే ప్రార్థన అయితే దురదృష్టవశాత్తు నేను చెప్పగలను, చాలా మంది క్రైస్తవులు ప్రార్థన ఎలా చేయాలో రావటం లేదు అండి. ఆ ఒక్క విషయం గమనించండి. అనేక సార్లు నేను దేవుని నమ్ముకుని నేను అందరికీ ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని, నేను న్యూ కమర్ని కదా చర్చిలో, సో అన్ని విషయాలు రాకపోతే పర్వాలేదు అనుకుంటూ ఉంటూ ఉండగానే నేను ఎప్పుడు బాప్టిజం తీసుకున్నానని కూర్చొని ఆలోచించినప్పుడు 2008లో బాప్టిజం తీసుకున్నాను. సో ఐఎమ్ ఆల్సో సీనియర్. అసలు నేను ఆ వర్డ్ నా మైండ్లో ఉండకూడదు. కానీ అనేక సందర్భాల్లో ప్రార్థన అవకాశం దొరికినప్పుడు కానీ, ఇళ్లలో ప్రార్థన చేసినప్పుడు కానీ మనం సరిగ్గా ప్రార్థన చేయలేమండి. ఎందుకంటే మనం నేర్చుకోవట్లేదు. ప్రార్థన ఎలా చేసుకోవాలనేది మనం నేర్చుకోవట్లేదు. మొట్టమొదటిగా మనం కూడా ఆన్లైన్కి వస్తున్నాం. చాలా మంది ప్రేయర్ చేస్తుంటారు. మీరు గమనించండి, 2, 3, 4 ఆత్మతో కూడా ప్రార్థన చేస్తారు. మిగతా లేదా కొంత కానిచ్చినట్టుగా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎలా ప్రార్థన చేయాలని. ప్రార్థన చేయడం ఎలాగనేది మనం నేర్చుకోవాల్సిన చాలా అవసరం. ఒక పెద్ద దైవసేవకుడు అంటాడంట, ప్రేయర్ ఈజ్ ది కీ టు హోల్ ఓపెన్ ద హెవెన్ అటండి. అంటే ప్రార్థన అనేదట దేవుడి ధనాగారాన్ని తెరిచే తాళపు చెవులాగా ఆయన పోల్చుతున్నాడు. కానీ ఈరోజు ధనం ఎవరికి అవసరం లేదు, అందరికీ అదే కావాలి. ఎవరు పెద్దలు చెప్పినట్టు ధనము లేదా జగత్ అని. ధనం లేనిదే ఏది నడవదు. ఐదర్ ఎన్నికి రిలీజ్ ఎవరైనా కానీ ధనం లేదే ముందుకు పోదు. మనం చదివైనా చేసే వ్యాపారమైనా అనేక ఉద్యోగాలైనా కూడా అంతా ధనం మీద ఆధారపడి ఉంటుంది. అయితే దేవుడు ఏమన్నాడు? ప్రార్థన చేయడం నేర్చుకుంది. ఆ తాళపు చెవుతో మీరు దేవుని యొక్క ధనాన్ని మీరు పొందని దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నారు. అటువంటి ప్రార్థన మనం అలా నేర్చుకోవడానికి ఎంత ఆతృత కలిగి ఉండాలి. క్రైస్తవులుగా నాకైతే 17 సంవత్సరాలు గడిచింది. మరి మీ అందరికీ 8 సంవత్సరాలు గడిచింది నాకు తెలియదు. కానీ ప్రార్థన చేస్తే అవతల వ్యక్తులు కూడా మన ప్రార్థన విని వాళ్ళు ఏదో ఒక మార్పు కలగాలి, ఒక చలనం రావాలి హృదయంలో. మన ప్రార్థన విని వాళ్ళ హృదయంలో ఒక మార్పు రావాలి. అంటే అంత స్పష్టంగా దేవునితో మాట్లాడే అలా ఎప్పుడు వస్తుందంటే దేవుడితో మనం ప్రార్థన చేసుకోవడం మొట్టమొదటిగా నేర్చుకోవాలండి. దేవుడు చాలా బైబిల్లో చాలా క్లియర్గా చెప్తుంది. ఏమంటే ఆయన నామం మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుందని చాలా గంటాపదంగా బైబిల్ చెప్తుందండి. క్రైస్తవుడికి ఒకటే మాట తెలుసు, ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారానే ఏదైనా పొందుకోవాలి. అలాగేదే అమ్మాయిని పెట్టకండి. ప్రార్థన అంటే దేవుడికి ఇంకా మనకి కలిపి ఒక కనెక్టివిటీ నిత్యం లాంటిదే. ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడటం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం. మీరు అర్థమైందండి? దేవుడు మాట్లాడతాడు. ఎవరు దేవుడు ఆది వాక్యమే దేవుడే అని ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అంటే దేవుడికి సమయం ఇవ్వాలి. దేవుడు మనతో మాట్లాడాలి, మనం దేవుడితో మాట్లాడాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రెండు కూడా జోరెత్తులు లాంటివి అనమాట. ఈ రెండు ఆ మనిషి జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యత తీసుకున్నట్లయితే చాలా ముందుకు వెళ్ళొచ్చు. అందులో ఏదో ఒకటి మాత్రమే ఉంటే సరిపోదు. బైబిల్ చదవాలి. అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన విన్న తర్వాత మీరు ప్రార్థన చేయండి. అంటే దేవుడితో మనం మాట్లాడతాం. ఈ రెండు కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రాత్రిక విషయంలో అంటే నేను గొప్పగా చెప్తానని అనుకోవట్లేదు. కానీ నేను ఆలోచించాను ప్రార్థన చేయమని. ఐదు షార్ట్ మెసేజ్ చెప్పమని చెప్పినప్పుడు నేను ఏం చెప్పగలను కొత్తగా, నేను లోకే మర్మాలు నేను తెలియజేయలేనే. అయితే నాకు సింపుల్గా ఏం చెప్పగలిగేటట్టు చూడమని నేను నిజం చెప్తాను. నేను గూగుల్ ఎక్కువ చూస్తూ ఉంటాను. గూగుల్లో మ్యాక్సిమం అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలా చూసినప్పుడు అసలు ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. చాలా మంది ప్రార్థన చేయలేకపోతారు. నాట్ ఓన్లీ మీరు కాదండి, నేను కూడా
మా ఇంట్లో కూడా ప్రార్థన అంటే దానికి ఒక దిశానిర్దేశం లేకుండా పోయింది. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. మనం బయటకు వెళ్తున్నాం అంటే స్నానం చేస్తాం, తాగు షర్ట్ ప్యాంట్ వేసుకుంటాం, కాబట్టి కావాలంటే టైప్ పెట్టుకుంటా టచ్ చేసుకుంటారు. అలా ఒక క్రమం అంటూ ఉంటుంది పెద్దదానికి. ప్రార్థన కూడా ఒక క్రమం ఉందండి. ఆ క్రమం ఈరోజు మనం చూద్దాం. ప్రార్థన ఎలా చేయాలని ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చూద్దామండి. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తాడు అంటే, ప్రార్థన చేసేటప్పుడు మన పాపాన్ని ఒప్పుకోవాలట. పాపం ఒప్పుకోలు ముందు జరగాలి. అంటే పాపం అనేది ఏం చేస్తుంది, మనం దేవుడితో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి దేవుడికి అది అడ్డగా ఉండిపోతుందండి. దేవుడికి మనకి అది అడ్డుగా ఉండిపోతుంది ప్రార్థన. ఆయన మనం చూసినప్పుడు అది ఒక కేటకల్లం కానీ మనం ఆయన స్పష్టంగా చూసుకోలేకపోతున్నాం. ఎందుకంటే నీ పాపాలు అడ్డుగా ఉన్నాయి. అంటే దేవుడికి నీ పాపాలను ఒప్పుకోకపోయినా దేవుడికి తెలుసు. నువ్వు చేస్తున్న ప్రతి అడుగు, నువ్వు చేస్తున్న ప్రతి జీవితం కూడా దేవుడికి తెలిసే ఉంటది. అయితే దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఆ పాపాలని ఒప్పుకోమని. పాపాన్ని ఒప్పుకుంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటుంటారు కదండి. అసలు పాపాన్ని ఒప్పుకున్న తర్వాత లోతైన పశ్చాత్తాపం కలుగుతుంది. మనం చేసిన దొంగ పనైనా లేదంటే ఏదైనా చెడ్డ పనులు ఏమైనా చేస్తే దేవుని సన్నిధిలో మనం అంగీకరిస్తే కదా హృదయం తేలిక అవుతుంది. కాబట్టి హృదయం తేలిక అయ్యి లోతైన పశ్చాత్తాపం కలిగి అప్పుడు రిలీజ్ అవుతామంట. మనం చేసిన తప్పు వల్ల ఎంతమంది భయం ఉంటారు. నేను చేసిన ఈ తప్పు వల్ల, ఈ అబద్ధం వల్ల, నేను చేసిన ఈ కార్యం వల్ల ఎంతమంది బాధపడుతుంటారని నీ హృదయం నీతో మాట్లాడుతుంటది. ఆ పాపం దేవుడు ఏమంటాడు, ఒప్పుకోమంటాడు. ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నీతో నీ యొక్క ప్రార్థన ఆలోచించడానికి ఆయన సమయం సిద్ధంగా ఉన్నాడండి. మీరు ఉదాహరణ చూసినట్లయితే దావీదు గారు ఎంత రాజ్యాధిపతి దేవుడై ఉండి ఆయన బత్షెబతో కూడి తప్పు చేసినప్పుడు అది ఎంత దారుణమైన విషయం అంటే, రాజా యుద్ధం జరుగుతుంది, అంత యుద్ధ భూమిలో ఉండకుండా ఆయన ఏదో సాతాను ప్రేరేపంతో ఆ మేడ మీద సాయంత్రం తిరిగినప్పుడు ఆ స్త్రీని చూసి మోహించి ఆమె బత్షెబతో కూడడం కోసం ఆయన చేసిన తప్పు వల్ల ఆయన ప్రాయశ్చిత్తపడి ఆయన మాట్లాడుతుంటాడు. కీర్తన 54లో అంటాడు, దేవుడు చాలా విచిత్రమైన ప్రార్థన చేస్తుంటాడు. దేవుడు ఏమంటే, కేవలం నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేస్తున్నాను. కేవలం నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేస్తున్నాను. ఒకసారి చదవండి. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు. చాలు చూసారా, దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అక్కడ దావీదు 2 తప్పులు చేశాడు. ఏంటి? 1 వ్యభిచరించాడు, 2 ఆ ఉరియా అనే ఆమె భర్తను చంపి ఆ సైన్యాధిపతిని చంపి తప్పు చేసి నరహత్య కూడా చేశాడు. అయితే మీరు గమనించండి, ఒక ప్రాంతంలోనే, ఒక గుంపులోనో, ఒక తెగలోనో ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఆ ప్రభావం ఇశ్రాయేల్ ప్రజల మీద పడినట్టుగా చరిత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయండి. దైవ సేవకు యుద్ధాన్ని నడిపించి ముందుకు నడిపించాల్సిన దావీదు ఆ రోజు యుద్ధానికి రాలేసరి కదా, ఒక చెడు తలంపు పుట్టి ఒక పని చేసి దానికి సైమల్టేనియస్ గా ఈ చేసిన తప్పు కావాలి తెలియకూడదని తన భర్తను కూడా చంపడానికి ఆయన ప్రయత్నం చేసినట్టు మీరు చూడొచ్చు. అప్పుడేమవుతుందంటే ఈ ప్రభావం అంతా కూడా తన వైపు తనతో పాటు సైనికుల మీద కూడా పడుతుంది, ఆ ప్రాంత జనాల మీద పడుతుంది. అందుకని చెప్తున్నాం, మా మందని నడిపించేటప్పుడు కానీ, కుటుంబాన్ని నడిపించేటప్పుడు కానీ, ఆ పెద్ద కానీ లేదా ఆ సంఘంలో ఉన్న వ్యక్తి కానీ ప్రవర్తన సరిచూసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళు శాపంలో పడతారండి. సామెత చెప్తారు కదా, గేదె గడ్డు మీద మేస్తే పిల్ల ఏమి, గేదె చెరువులో మేస్తే పిల్ల గడ్డు మీద మీది కదండి. ఆమె కూడా అది ఆ పిల్ల కూడా చెరువులో చేరులో మేస్తుందని చెప్తూ ఉంటారు. అందుని బట్టి దావీదు గారు పశ్చాత్తాపడ్డారట. పశ్చాత్తాపడి అని అంటాడు. మీరు తర్వాత చూసినట్లు ఎలాంటి పశ్చాత్తాపం అంటే 2 కొరింథీ 7:10 అనుకుంటున్నా. చూడమ్మా, 2 కొరింథీ 7:10 దేవుడు మాట్లాడుతుంటే అది చాలండి. దైవ చిత్తానుసారమైన దుఃఖమట రక్షణాత్మైన మారు మనసు తెలియజేస్తుందట. ఆయన ఎవరో దావీదు గారు ఎలా క్షమాపణ పడ్డారండి? ఆయన దుఃఖించారట, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి. ఎందుకంటే ఆ ప్రజలందరి తరఫున తప్పు చేస్తారు. ఇతను చేయడం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఆ సైన్యాధిపతిని చంపేస్తే ఆ సైన్యాధిపతి లేకపోతే వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ యుద్ధం అధిపతి లేనప్పుడు ఆ గండుని ఆక్రమించుకునే అవకాశం ఎదుటి రాజుకు ఉంటుంది. అంత పెద్ద తప్పు దేవుడు చేశాడు. అయితే ఏమంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఒకసారి మనం తప్పు చేసినప్పుడు మోకరించినప్పుడు బాధ కలుగుతూ ఉంటది, దుఃఖం కలుగుతూ ఉంటది. దేవుడు మాట్లాడుతున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము తప్పు కాదు, మారు మనసు పొందుతారు. లోకపరమైన దుఃఖం అయితే నువ్వు చనిపోతావు, కానీ దైవ చిత్తానుసార దుఃఖం పొందడంలో తప్పు లేదని దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడండి. అంత మాత్రం కదా, దేవుడు మనం ఒప్పుకుంటే పాపం క్షమిస్తాడు. 1 యోహాను
1వ యోహాను 1:9 అనుకుంటాం, చూద్దాం ఒకసారి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా, దేవుని స్తోత్రం అండి. ఇది గొప్ప సువార్త అండి. అంటే ఎంత మంచి స్టేట్మెంట్ చూసారా? ఏమంటే మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం విడిపిస్తాడండి. నువ్వు తప్పు చేసి ఉన్నావు ఏంటి, తప్పు చేసావు అలా ఉండిపోతే తప్పు చెరిగిపోదు. చాలా మంది చెప్తూ ఉంటారు, కొన్ని చెప్పుకుంటే తగ్గిపోతాయట, కొన్ని ఒప్పుకుంటే ఏమంటారని ఒప్పుకుంటే కూడా కొన్ని తగ్గిపోతున్నట్టు మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఏమంటే నువ్వు పాపం చేసి ఉన్నావు, అయితే దేవుడు ఏమంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, మనం కాదండి, ఆయన నీతిమంతుడట, ఆయన నమ్మదగిన వాడు కూడా. అనేక సార్లు మనం స్నేహితులను నమ్మి మనం చేసిన తప్పు స్నేహితులతో షేర్ చేసుకున్నప్పుడు అది ఏం చేస్తారండి, వాళ్ళు ఏం చేస్తారండి, మనుషులతో పంచుకున్నప్పుడు ఆ తప్పుని అయ్యో పాపం అంటారేమో కానీ ఆ తర్వాత నీ తప్పుని ఎత్తుపెట్టి అనేక జనాలు వచ్చి నిన్ను లోకంలో ఒక పాపిగా చూడే ప్రయత్నం చేస్తుంటారు. మనుషులు ఎప్పుడు కూడా ఎలా పోర్ట్రేట్ చేస్తారంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, కానీ మనుషులు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి బాగున్న వ్యక్తి ఎప్పుడైనా మనకు దొరుకుతుందా క్యారెక్టర్ వైజ్ గా మనం ఏదైతే చూపుదామని చూస్తుంటాం. సమాజం ఒకటి కూడా అలాగే ఉంటుంది. కానీ దేవుడు ఏమంటే ఆయన నమ్మదగిన వాడును ఆయన నీతిమంతుడు కాబట్టి నీ తప్పులు మొత్తం క్షమించి సమస్త దుర్నీతి ఉంటే నేను విడిపిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగా మనం పశ్చాత్తాపడేలా దేవుడి సన్నిధిలో పాపం ఒప్పుకుంటే, ఎప్పుడైతే నీ పాపం ఒప్పుకున్నావో దేవుడు నీకు తేటతెల్లంగా కనబడతాడు. ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన కూడా ఆయనకి సన్నిధి ఖచ్చితంగా చేరుతుంది. మధ్యలో నీ పాపాలు చెరిపివేయబడతాయి. నేను చెప్పట్లేదు, లేఖనమే చెప్తుంది. ఆయన నీతిమంతుడు కాబట్టి నేను నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నీ పాపాన్ని కొట్టువేస్తాడు. ఆయన మోకరించి పాపం చెప్పండి, నువ్వు దుఃఖించైనా సరే ఆ దుఃఖ పడినా సరే పాపం వెల్లడి చేయమని చెప్తుంది. చేసినట్లయితే దేవుడట అది మారు మనసు దయచేస్తాడు. అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు. మొట్టమొదటిగా నేను చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకుంటే నీకు మంచి దాన్ని ఏమంటారు ఒక తేటమైనటువంటి మనసు, తేలికమైన మనసు కలిగి మనం దేవునితో మాట్లాడే అవకాశం ఉంటుంది అంటాడు. రెండవదిగా చూద్దామండి. రెండవది ఏం చేయాలంటే దేవునితో మన ప్రార్థన చేసినప్పుడు రెండవదిగా అంశం మనం లేవనెత్తాల్సిందంటే ఆరాధన చేయాలండి, స్తుతించాలి. ఇప్పుడు మన పాట పాడినప్పుడు చూసారా మీరు ఎంత ఆనందంగా ఉన్నామో. మనం ఒకసారి ఆరాధన చేసుకోవట ఆరాధన నిజమైనటువంటి దేవునితో సత్సంబంధం కలిగినటువంటి ఒక రకమైన క్రియేట్ అండి. ఏమండి మనం ఆరాధించే దేవుడు ఆరాధన ద్వారా చేసే ప్రార్థన మన భగవంతుడు ఎవరు అని గుర్తించి ఆయన్ని ప్రొక్లైన్ చేయడమే, ఆయన్ని వెల్లడిపరచడమే ఆరాధన. మనం పాడుతూ ఉంటాం కాబట్టి నజరేయుడా రాజులకు రాజు నీకు ఎవరు చాటి లేరు. ఏమంటే మనం అప్పుడు పాటలు అనేకమైన పాటలు పాడాను. నేను పాటలు పాడినప్పుడు కొన్ని గుర్తొచ్చాయి, కానీ నేను రాసుకోలేకపోయాను. కానీ ఈ పాటలు రాసే పాటలు రాసే రచయితలు అందరూ కూడా దేవుని యొక్క సుగుణాలనే ఆ పాటలుగా మంచి రాయడం జరుగుతుంది. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆరాధించాలట. ఏమి ఊరికే మీ ప్రార్థన మీ యొక్క లక్షణాలను లేదా మీ అవసరం దేవుడితో చెప్పి ముగించడం కాదు, కానీ ఆయన మంచివాడు కాబట్టి మనం ఇప్పుడు సజీవంగా ఉన్నాము. ఆయన మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. స్తుతిస్తూ కూడా ఆయన స్తుతించి ఆయన చేసిన మీ పట్ల చేసిన మంచి కార్యాలని మనం చేసిన తప్పు ఏంటంటే ఈ సందర్భంలో ఈ నెల ఒకసారి మనకు మేలు జరిగితే, నాకు ఇంక ప్రమోషన్ వస్తే, నాకు మేము వివాహం కుదిరితే, లేదా మీకు ఒక డబ్బు వస్తే, ఎవరు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చుంటే ఒకసారి దేవుడు స్తోత్రాలు చెప్పి అక్కడితో ఆపేస్తాం. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. నిత్యం ఆయన స్తుతించమంటాడండి, నిత్యం ఆరాధించమంటాడు. ఏ పని మనకి దేవుని ప్రార్థన కూర్చున్నప్పుడు నీకు జరిగిన మంచి మేలుని ఆయన మన పట్ల చూపించిన కృపని 4 సార్లు ప్రొక్లైన్ చేయడంలో తప్పులేదు కదా. మనం ఆయన కోసం వెల్లడిపరిచిన ప్రార్థనలో అనేక సార్లు సమయం వెచ్చించి ఆయన కోసం స్తుతియాగం చేయడంలో తప్పులేదు కదా. అందుకే దావీదు గారు కీర్తన ఒకసారి చూడండి, కీర్తన 8వ కీర్తనలు అంటే ఆయన చేసిన సృష్టి మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించినట్టు. అంటే ఆయన చేసిన క్రియలు, సృష్టిని ఎలా సృష్టించాడు దేవుడు గొప్పవాడు, మన కోసం ఎన్ని చేసిన క్రియలను బట్టి దేవుడట దావీదు సంతోషంతో స్తుతిస్తున్నాడండి. అంత మాత్రమే కాదు, తర్వాత కీర్తన 145లో కూడా ఆయన దేవుని యొక్క సుగుణాలు, ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్, ఆయన కనికరము, దయ, ప్రేమ ఎంత గొప్పవో చెప్తూ ఒక కీర్తన మొత్తం రాయడం జరిగిందండి. ఒక కీర్తనే దావీదు గారు ఆయన స్తుతిస్తూ రాయడం జరిగిందట. మీరు ఇంకొకసారి చూస్తే
ఓకే, కీర్తన 50:23 ఒకసారి చూద్దాం. స్తుతించేవారు యెహోవాను స్తుతిస్తున్నట్లయితే 50:23 ఒకసారి చూద్దాం. స్తుతియాగం అర్పించువాడు స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము వాడు సిద్ధపరచు. మార్గం సిద్ధపరచుకోవడం. హల్లెలూయా. దేవుడు ఏమంటే స్తుతియాగం అర్పించిన వాడేనండి. ఆయన మనం స్తుతియాగం అర్పిస్తే ఆయన మనకు ఈ రక్షణ కలుగు చేస్తాడట. అలా రక్షణ కలగాలంటే మనం ఏం చేయాలి? స్తుతియాగం అనే మార్గాన్ని ఏర్పరచుకోవాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వారికి రక్షణ కనబరిచినట్లు వాడు మార్గం సిద్ధం చేసుకుంటాడట. నువ్వు స్తుతియాగం చేస్తే ఏమవుతుందండి? నీకు మార్గం సుగమవుతుంది. దేవుడు నీకు రక్షణ మార్గం కలుగు చేస్తాడట. అదే చెప్తున్నాను. అనేక సార్లు కష్టాల్లో పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు స్తుతించడం మానేస్తాం. అఫ్కోర్స్ ప్రార్థన చేస్తే చేయవచ్చు, కానీ ఏదో షార్ట్ అండ్ తక్కువ ప్రార్థన చేసి ఒక్కొక్కసారి పడుకొని కూర్చొని కూడా మనం ముగిస్తుంటాం. కానీ మీ కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడి స్తుతించి చూడమంటున్నారు అనేక మంది అర్థకాలు. మీ కష్టం కలిగినప్పుడు దేవుడిలో స్తుతి వచ్చిందంటే దేవుడు ఖచ్చితంగా స్తుతి నీ స్థితిని మార్చుతుంది, ప్రార్థన నీ పరిస్థితులే మార్చేస్తుందని. ఏమంటే మన భూమి మీద మనకు ఒకటే ఆధారం, మనకు ఒకటే మందు ఏంటంటే దేవుని స్తుతించడం, ప్రార్థించడం, ప్రార్థన ద్వారా పొందడం. క్రైస్తత్వం మొత్తం అంతే చెప్తుంది కదా. ఎవరు చెప్పినా ఏ పై బేసిక్స్కి వెళ్ళా ప్రార్థించాలి, ప్రార్థించి దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలి. అలా ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన పాపాన్ని ఒప్పుకోవాలట. రెండు కూడా ఆయన్ని మనం స్తుతిస్తూ ఉండాలట. దేవుడు సార్ క్లియర్ గా చెప్తున్నాడు. కీర్తనకారుడు అనేక కీర్తనలో ఆయన చేసిన మేలు బట్టి దేవుడు ఆయన స్తుతిస్తూ కీర్తన రాయడం మనం చూస్తుంటాము. అందుని బట్టి ఏం చేస్తారంటే మనం స్తుతించేటప్పుడు అనేకమైన పదాలు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనలు మన పాటల్లో కూడా వచ్చినప్పుడు నజరేయుడైన యేసయ్యా నీకు స్తోత్రం, నిన్న నేడు నిరంతరం మారినవాడని నీకు స్తోత్రము, ఆకాశము భూమిని సృష్టించిన వాడికి స్తోత్రము, ఇశ్రాయేలు నడిపించిన దేవానికి స్తోత్రం. అనేకమైన స్థుతులు ఉంటాయండి. మన ప్రార్థన రాకపోవచ్చు, కానీ మీరు పాటల్లో కొన్ని విషయాలు గమనిస్తే ఆ పాటలో పాడుతూ ఉంటాం. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవా ఎవరి కోసం చేస్తాడు? నీ పరిస్థితులు బట్టి యుద్ధం ఆయన చేస్తాడని మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో ఆదుకున్న దగ్గర సహాయకుడట, నమ్మదగిన నిజమైన స్నేహితుడట, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, మోషే నడిపించిన దేవుడు అని చాలా అనేకమైన 1000 స్తుతులు దేవుని కోసం ఉన్నాయండి. ఆ స్తుతుల ద్వారా దేవుని స్తుతించమని చెప్తున్నాడు. అలా స్తుతించి రెండవదిగా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని స్తుతించి ఆరాధించాలని, ఆరాధిస్తూ స్తుతించాలి. మన ప్రేయర్ ఆయన దగ్గర పెట్టడం కాదు, కానీ మనం అనేక సార్లు మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర ఏం చేస్తాం? జనరల్గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాము ఏం చేస్తాం? మా చర్చికి ల్యాండ్ కావాలన్నా సరుకులు ఏమని అన్నాం. సార్ మీరు గెలిచిన దగ్గర నుంచి చాలా బాగుందండి, మీరు వచ్చిన దగ్గర నుంచి బాగున్నాయండి, లేదా మీరు గెలిచిన దగ్గర నుంచి పెన్షన్ 4,000 వస్తుందండి, మీరు తెచ్చిన దగ్గర ఇలా అని మనం కొంచెం వర్షిప్ చేస్తాం. కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గుణాలను మనం వెల్లడి చేసినప్పుడు వారు మన పట్ల దయ చూపుతారండి. దేవుడు అదే క్లియర్గా మాట్లాడుతున్నాడు. దేవుని ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా స్తుతి యాగం చేయమంటున్నారు, ఆరాధించమన్నాడు. ఆరాధించిన తర్వాత మన ఆయన ఆరాధన ద్వారా అడగమని చెప్తున్నారు. మూడవదిగా కృతజ్ఞత తెలపడం, థ్యాంక్స్ గివింగ్ అండి. కాబట్టి మనకు జరిగిన అనేకమైన క్రియల్ని మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ రోజు నన్ను క్షేమంగా కాచి కాపాడావు యేసయ్యా, థ్యాంక్ యూ. ఈ రోజు నా ప్రయాణంలో తోడుగా ఉన్నావు, థ్యాంక్ యూ. నేను రాసిన పరీక్షలలో తోడుగా ఉన్నావు, నాకు థ్యాంక్ యూ. నేను వెళ్ళిన ఒక కార్యక్రమం వెళ్ళిన సక్సెస్ఫుల్ గా చేయించావు, నీకు థ్యాంక్ యూ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న పిల్లడికి ఒక చాక్లెట్ ఇస్తాం, అలా అడుకుంటాం, మన దగ్గర ఉందని ఇస్తాం. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే అదే ఇంత 10 రూపాయలు చాక్లెట్ ఆ చేతిలో పెట్టేది మేము అంటే థ్యాంక్స్ కూడా చెప్పకుండా పోయాడని అదేదో వాళ్ళు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి తిరిగి థ్యాంక్స్ అని చెప్పగానే ఆ ఫీలింగ్ ఏమవుతుందంటే మనతో ఆయనతో కనెక్ట్ అవుతుంది. ఆ కుర్రవాడిని నేను ఇంకొకసారి చాక్లెట్ ఇవ్వాలని ఆలోచన కలుగుతుంది. కాబట్టి మీరు గమనించండి, మన సొంతంగా మా హస్బెండ్ ఆయన చాక్లెట్ పెట్టుకుని ఇలా నడిచిపోయినప్పుడు వచ్చినప్పుడు ఇలా ఇస్తూ ఉంటాడు. చిన్నపిల్లలకి కాదు, నాకే ఆయన మీద ఒక రకమైన అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అంటే మనం ఇచ్చేది పెద్దలు కాకపోవచ్చు, కానీ ఆ ఇచ్చిన దాన్ని మనం కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలండి. పిల్లలు కానీ మనం కానీ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అలాంటి దేవుడు ఏమంటే ఈ రోజు ఆరోగ్యం విలువ మీకు తెలుసా? ఒక మనిషి విలువ 5 కోట్లు కాదు 10 కోట్లు పెట్టిన ఇలాంటి మనిషిని మట్టితో కూడా తయారు చేసి మినిమం 2 అడుగులు కూడా నడిపించలేదు డాక్టర్లు. అనేక మన దాంట్లో అవయవాలు, మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. 263 స్పెషలిస్టులు ఉన్నారట. వాళ్ళందరూ ఒక్కొక్క పార్టీని ఒకరు చూసారు. అలాంటివి మీ దేహాన్ని ఏమిటి ఒక్కరోజు జ్వరం రాకుండా, ఒక్కరోజు దగ్గు లేకుండా, తుమ్ము లేకుండా దేవుడు కాపాడుతున్నాడు కదా. అంతకంటే మనకు ఐశ్వర్యం ఉందండి. దేవుడు దానికి ధనాన్ని తెలిసి నీకు ఇస్తున్నాడు అంటే ఏంటి అనుకుంటారు మీరు? ధనం రావాలనుకుంటారు, కానీ నువ్వు హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయలు కట్టాలి, ఎక్స్రేకి వెళ్తే 2000 కట్టాలి. అలాంటివి లేకుండా నీకు దేవుడు ధనం సమకూర్చున్నాడండి. అది నమ్ముతారో నమ్మడం, కానీ నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. ప్రతిసారి నేను అనేక సార్లు సందర్భాలు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను. అక్కడ వాళ్ళు వెళ్ళి పిలిచినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ ఒక ఐసీయూలోకి వెళ్ళాను,
మనం చూడగానే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు చూసాక దేవ అయితే నన్ను మా మెట్లు లేకుండా చూసారే అనే ఫీలింగ్ కలుగుతుంటది. అందులో మనం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే పౌలు గారు అంటారు ఫిలిప్పి 4:6 ఒకసారి చూద్దామండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపము దేవుడు తెలియజేయడి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడండి? ప్రతి విషయంలోనట, ఒక విషయం కాదండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపము దేవుడు తెలియజేయండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేషయ్య కూడా తన తండ్రి తనకు అప్పగించిన పనినే చేశాడు. తనకు అప్పగించిన పని చేసినందుకు వాళ్ళతో ఒక సంధానకర్తలుగా వచ్చారు, ఒక అభిప్రాయంతో వచ్చారు. తన తండ్రి కుమారుడు మన మధ్యకు పంపించున్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఒక బాధ్యత నెరవేర్చి చేసే కిందకు వచ్చాడు కదండి. యేషయ్య కూడా తన తండ్రి తను చేసిన ప్రార్థన సమాధానం చెప్పాడని చెప్పేసి యోహాను 11:41 ఆయన తల ఎత్తి తన తండ్రికి థ్యాంక్స్ చెప్పినట్టుగా మనం చూస్తామండి. తండ్రి మీరు చేసిన ఈ కార్యం బట్టి వందనాలు అని చెప్పి దేవుడు కూడా కృతజ్ఞత చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆత్మహత్య కాదు, కీర్తన 104 అండి. కృతజ్ఞతార్థం చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడండి? నీకు జరిగిన మేలుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ఒక విషయం అయితే, కృతజ్ఞత అర్పణలు ఆయన సన్నిధిలోకి తీసుకొని రమ్మంటున్నాడండి. ఎలా తెలుస్తుంది? మన ఒకసారి మేలు జరిగిందని థ్యాంక్స్ చెప్తే కాదు. నేను చెప్పాను కదా ఇందాక, నా దగ్గర చాక్లెట్ ఉంటే ఇచ్చాను, వాడి దగ్గర చాక్లెట్ ఉన్నప్పుడు వాడు ఇవ్వాలి. ఇదంతా ప్రాసెస్ కదా. నేను మీకు ఆదరించినప్పుడు, నేను ఇంటికి వస్తే మీ మంచినీళ్ళు ఇచ్చినప్పుడు నేను ఇంటికి వస్తే కూల్ డ్రింక్ ఇచ్చినప్పుడు ఇంటికి వస్తే మంచినీళ్ళని ఇవ్వాలి కదా. అది కదా ట్రాన్సాక్షన్ అంటే. అలాగే దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత అర్పణలతో ఆయన ఆరాధించమన్నాడు. ఆయన సన్నిధిలో పాటలు పాడుచు. అనేక రకాలు ఉంటాయండి థ్యాంక్స్ చెప్పడం. నాకు డబ్బు లేదు, ఆస్తి లేదు, బంగారం లేదు, ఏం చేయాలి? దేవుడు స్థుతించాలి, పాడాలి, ఆయన కోసం నాట్యం ఆడాలి, ఆయన కోసం పనిచేయాలి, ఆయన మందిరంలో నిలబడాలని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే కీర్తన 118:1 చూద్దాం. అదే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం నిలిచినని. చాలు ఏంటంటే యెహోవా దయాళుడిట, ఆయన కృప నిరంతరం నిలిచినట. ఏమంటే ఆయన దయాళుడు. మన దేవుడు ఎలాంటిదండి? దయచేసి దేవుడు. నువ్వు తప్పు చేసినా, ఒకవేళ నువ్వు కృతజ్ఞత చెప్పకపోయినా, ఒక్కొక్కసారి మనకు ఒక మేలు జరిగింది. ఈ సెమిస్టర్ లో నేను 99% పాస్ అయ్యాను. మనం ఈ గర్వంతో మర్చిపోతాం, లేదా నాకు ఈ ఇయర్ ఇంక్రిమెంట్ ఒక నెక్స్ట్ మనం మర్చిపోయాం కదా. నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ కానీ, నెక్స్ట్ ఇయర్ నీకు నెక్స్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ చేయడం కానీ దేవుడు చేయడు. ఆయన దయాళుడు. కారణం ఏంటంటే ఆయన మనుషులు వంటి కాడు. ఆయన దయాళుడు. ఆయన కృప అంతా నిరంతరం ఉంటుందట. ఒకసారి కాదు, నిరంతరం ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాదు కానీ మహిం పరచకపోవడం వల్ల వ్యర్థులైపోతున్నాం. దేవుడిని తెలిసి మనం మహిం పరచకపోవడం వల్ల వ్యర్థులైపోతున్నాం. అంతే కదండి. ఆ విషయాన్ని గమనించుకోలేకపోతే, నీ దగ్గరికి ఆ దేవుని వాక్యం వచ్చినప్పుడు దేవుని వాక్యం గమనించకపోతే, లేదా దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆశీర్వాదం గమనించకపోతే మనం భ్రష్టులు అయిపోయి వ్యర్థులు అయిపోతున్నాం. రోమపత్రిక 1:21 చూద్దాము. రోమపత్రిక 1:21 చూద్దాం. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదములు వ్యర్థులైరి, వారు అవివేక హృదయం అంధకారం అయినట్టు. చూడండి, వారు దేవుని ఎరుగు కూడా కృతజ్ఞతలు చెల్లించలేకపోయారండి. అంటే వ్యర్థులైపోయారు. దేవుని యొక్క ప్రతిభను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కృతజ్ఞతను, అదే దేవునికి ఆశీర్వాదం గుర్తించలేక దేవుని జీవితంలో చేస్తున్న కార్యాలు కూడా తన సొంత ఖాతాలో వేసుకుంటూ, నా ప్రతిభ వల్ల నేను ఉద్యోగం సంపాదించాను, నా ప్రతిభ వల్ల నేను డబ్బు సంపాదించాను, నా ప్రతిభ వల్ల ఈ వివాహం కుదిరింది, లేదా నా ప్రతిభ వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు చేసిన మేలు ఎరిగి తెలుసండి వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు. కానీ దేవుడికి ఘనత ఇవ్వకుండా వాళ్ళు వ్యర్థమైపోయారట. వారి వాదముల చేత వాళ్ళ హృదయానికి చీకటి కమ్మివేసి వాళ్ళ కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నారండి. కానీ మనం అయితే ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ చూద్దామండి. ఈ యొక్క మంచి పనులు దేవుడు ఎలా కృతజ్ఞత చెప్పాలంటే, నీ జీవితంలో చేసిన మంచి పనులే, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో జరగబోయే మంచి కార్యాలని ఒకసారి ప్రొక్లైమ్ చేయమన్నాడు. దేవుడు నా జీవితంలో ఇంత మేలు చేసావు, మీకు స్తోత్రాలు, లేదా ఇంత ఆశీర్వాదం ఇచ్చావు, మీకు స్తోత్రాలు, ఒక మంచి వివాహాన్ని ఇచ్చావు, మంచి స్తోత్రాలు. ఆయన ఏంటంటే ప్రతిసారి ఆయన కృతజ్ఞత చెప్పమని చెప్తూ ఉన్నాడు. తర్వాత 4వదిగా చూద్దాం, మనం త్వరగా వెళ్దామండి. 4వదిగా అవసరంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. ఇది చాలా ముఖ్యం అండి, క్రైస్తవులుగా చాలా ముఖ్యం.
మొట్టమొదటిగా పాపం ఒప్పుకోమంటున్నాడు దేవుడు, రెండవదిగా ఆయన ఆరాధించి స్తుతించమంటున్నాడు, మూడవదిగా థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత చెప్పమన్నాడు ఆయన చేసిన కార్యం గురించి, నాలుగవది దేవుడు ఏం మాట్లాడుతుంటే అవసరమైన వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. అవసరమైన పద్ధతి దీని మధ్యవర్తిత్వం. యేసుక్రీస్తు వారు ఉంటారు, రోగి ఉంటాడు, నేను వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు అంటే యేసుక్రీస్తుకి రోగి మధ్యలో నేను మధ్యవర్తిత్వం వహించమన్నాడు. దేవుడు లేఖనాలు అనేక సార్లు రాయబడి ఉంది, ఒక ఆదేశంగా ఇవ్వబడింది. అసలు యేసుక్రీస్తు వారు మన మధ్యవర్తిగా వచ్చారు. దేవుడు మన కుమారుడు మన దగ్గర పంపించి మనం దుర్గుణాలు లేదా మన జీవితాలు బాగు చేసి మళ్ళా దేవుని రాజ్యంలో తీసుకొని ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. అసలు ఆ దేవుని యేసుకి చరిత్ర అంతా చదివితే కూడా ఆయన మీడియేటర్ గా మనకు అనుకుంటాడు దేవుడికి మనకు. అయితే మధ్యవర్తిత్వం అనేది మీకు అర్థమై ఉంటది. ఒక వ్యక్తి తరఫున మనం బాధ్యత తీసుకోవడం, లేదా ఒక వ్యక్తి తరఫున మనం పోరాటం, లేదా ఆయనకి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయడం, సింపుల్ గా చెప్పాలంటే. అయితే దేవుడు ఏం మాట్లాడుతాడంటే పౌలు గారు అంటారట, మీ అందరి విషయంలోనూ అంటే ప్రజలందరి తరఫున విన్నపాలు, ప్రార్థనలు, మధ్యవర్తి కృతజ్ఞతలు మీ అందరికంటే ముందుగా నేను చెల్లిస్తానని మొదటి తిమోతి 2:1-2 దేవుడు సాక్షిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి 2:1-3. మనము సంపూర్ణ భక్తియు మాన్యుత్వము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదనియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదనియు ఉన్నది. ఆయన మనుషులందరూ చాలు. దేవుడు ఏం మాట్లాడుతుంది తిమోతి గ్రంథంలో మాట్లాడండి, మనము సంపూర్ణ భక్తి మాన్యతో కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకొరకు, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, యాచనలను చేయమంటాడు. అండి పొరుగు వ్యక్తి కోసం, లేదా ఫ్రెండ్ కోసం, లేదా సహోదరి కోసం ఏంటి ప్రార్థన చేయమన్నాడు. మధ్యవర్తిగా వారి అవసరమైన ప్రార్థనలు మనం చేయమన్నాడు. అంత మాత్రంగా పౌలు గారు ఏం మాట్లాడుతుంటే యాచన కూడా చేయం. యాచన అంటే అది ఒక రకమైన బెగ్గింగ్ లాంటిది. అడిగి అంటే నీ సహోదరి కోసం అంత ప్రయత్నం మీరు చేయలేము, కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మా సహోదరి శ్రమలో దేవుడు ఖచ్చితంగా విడిపించి అని చెప్పి యాకోబు గారు ఎలాగైతే రాత్రంతా ఆయన తిరిగిలాడుతూ ప్రార్థన చేశారు, అలాంటి అనుభవం కలిగి ఎవరి కోసం? మన కోసం కదా, ఈ సహోదరి కోసం, ఈ సంఘస్థుల కోసం. ఎవరైనా కదండి, అది XR YZ ఎవరైనా సరే నీ సంఘంలో అడుగుపెట్టారంటే మనతో సహోదరి, మీ సాటి సహోదరి. ఆమె కష్టాల్లో ఉంటే అది మన కష్టంగా భావించి దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. అనేక సార్లు దేవుడు కూడా తన అనుచరుల కోసం, యేసుక్రీస్తు వారు కూడా తన అనుచరుల కోసం ప్రార్థన చేసినట్లుగా మనం చూడొచ్చు. యోహాను 17:2 చూస్తే యేసుక్రీస్తు వారు కూడా ఆయనతో ఉన్న అనుచరుల కోసం దేవుడికి ప్రార్థన చేసి సమాధానం పొందినట్టు మనం చూడొచ్చు. అందుకు మూడవది ఏం చెప్పాడంటే, నాలుగవదిగా మధ్యవర్తిత్వం వహించి వారి పక్షాన ప్రార్థన చేయమని వీడు స్పష్టంగా చెప్తున్నాడు. మధ్యవర్తిత్వం మీరు గమనించినట్లయితే హెబ్రీ 7:23 చూద్దామండి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి ఉన్నారు మధ్యవర్తిగా. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ మనం చూడొచ్చు. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారానే కదండి యాక్చువల్గా మనం దేవుని ద్వారానే, మనం యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దేవుని చేరుకోగలుగుతున్నాం. ఆయన ద్వారా అనేక సార్లు అంటే ఆయన తన ద్వారా వచ్చిన దేవుని యొద్దకు వచ్చిన వారికి విజ్ఞాపన చేయడం కోసం అట నిరంతరం జీవించి ఉన్నారట. ఆయన మధ్యవర్తిగా ఉండడం అనేది మనం ఎవరన్నా ఫాలో అవ్వాలంటే యేసుక్రీస్తు మనం మాదిరిగా తీసుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఎంత మంది కోసం అయితే ప్రార్థన చేస్తున్నారో తండ్రి నామాన్ని బట్టి, అదేవిధంగానే మనం కూడా ఆయన ఒక రోల్ మోడల్ గా తీసుకొని మన మధ్యవర్తిగా మన సహోదరుల కోసం ప్రార్థన చేయొచ్చు. మీరు గమనించినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం మధ్యవర్తి నుంచి ప్రార్థన చేస్తున్నారు. అలాగే యోబు గారు తన స్నేహితుల కోసం మధ్యవర్తిగా ప్రార్థన చేస్తున్నారు. అలాగే పౌలు గారు తను కట్టిన 14 సంఘాల కోసం కూడా అంతే అనేకమైన శ్రమలు పడి మధ్యవర్తిత్వం చేసి ఆయా సంఘాలని ఆయన ఒక పరిశుద్ధాత్మలో నడిపించడం కోసం ఆయన మధ్యవర్తిత్వం చేసి దేవుడితో పోరాడుతుంటారు. అన్నిటికంటే మెనగా మన యేసుక్రీస్తు వారు తన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నిత్యము నీకోసం నా కోసం, నిత్యము నీకోసం నా కోసం అంటే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంటే దేవుడు. కానీ మధ్యవర్తిత్వం చేస్తున్న దేవుడు అంత అలాంటి దేవుడిని కలిగి నువ్వేం చేయలేదంటే, నీవు ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థన చేయడం మొదలు పెడతావో నీలో గర్వం నశించిపోతుందండి.
ఐ అనేది పోయి ఉయ్ అనే మాట వస్తుంది, నేను అనేది నశించిపోయి మనం అనే పదం వస్తుంది. నీ పితరుల కోసం, నీ ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా అత్యధికంగా ప్లస్ అవుతావండి. ఇది మీరు గమనించాలి. మీకోసం మీరు ప్రార్థన చేసుకోవడం లేకపోయినా మీ సహోదరు కోసంగా ప్రార్థించినట్లయితే మధ్యలో ఊహించి దేవుని నామంలో ఆయన ప్రార్థనే కాదు, పౌలుగా చెప్పారు యాచించమంటున్నారు. ఒకవేళ ఆమెకి స్వస్థత అవసరమై ఉందేమో, ఒకవేళ ఆవిడకి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయేమో, ఒకవేళ వాళ్ళ అనేకమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు ఉన్నాయేమో, నిన్ను ప్రార్థన చేయమంటాడు దేవుడు. దేవుడికి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో మనలో కూడా అలాగే ప్రార్థన చేయమంటున్నాడు. అలాగే మోషే, యోగవు, పౌలు అలా మన యేసుక్రీస్తు మన కోసం ఎలా ప్రార్థన చేశారో అలాగే చేయమంటాడు. చివరిగా త్వరగా ముగిస్తున్నాను. చివరిగా అన్ని ఇబ్బందులతో మన కోసం మనం ప్రార్థన చేయమంటాడు దేవుడు. ఏమండి, ఎప్పుడు వచ్చాం మనం అనేది చివరిగా వచ్చాం. అవేమంటే దేవుడు చాలా మంచి ఈవుల్లో అడగమంటాడండి. తప్పు ఏం కాదు. ఒకవేళ చదువుకుని గ్రాడ్యుయేషన్ కాంట్రాక్షన్ కావాలని అడగమంటే దేవుడు చేస్తాడు, చెయ్యగలడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సమవుతున్నప్పుడు ఇందాక నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు చిన్న క్యాంటీన్ నడుపుకునేవాడు ఏరియాలోని. ఆయనేమో ల్యాబ్ లో టెక్నీషియన్, ఆయనేమో తన క్యాంటీన్ నడుపుకునేది. దేవుని సువార్త పిల్లలందరూ చెప్తున్నారు. బ్లెస్సింగ్ కలిసి కూడా ఉంది. మధ్యాహ్నం అదే బ్రేక్ లో వచ్చినప్పుడు పిల్లలందరూ సువార్త చెప్తూ ఉండేది. ఆవిడ తగ్గించాక థామస్ గారు కొన్ని రోజులు వచ్చి తర్వాత ఏమో గాజుకి ఇస్తారని చెప్తూ ఉంటారు. ఒకరే పాప వాళ్ళకి. నేను ఇందాక కలిసినప్పుడు అన్నయ్య ప్రెగ్నెంట్ అని చెప్తే పాప ఎలా ఉంది చదువుతుందంటే ఆమె విజ్ఞానంలో కంప్యూటర్ సైన్స్ చదివింది. ఎలా ఉంది పాప, జాబ్ వచ్చిందంటే కంప్యూటర్ జాబ్ వచ్చిందంటే పిల్లి మొన్న ఎక్కడ మ్యాచ్ అంటే ఒక జడ్జి గారిని అంటే దేవుని స్తోత్రం, ఒక జడ్జి అంటే మొన్న రీసెంట్ గా 2016 రిలీవ్ అయ్యాడు అబ్బాయి ఎంబీఎం లా కాలేజ్ నుంచి. ఫస్ట్ అటెంప్ట్ లోనే అసిస్టెంట్ సివిల్ జడ్జి పాల్గొనలో ఆయన పోస్టింగ్. ఆ జడ్జి గారితో సంబంధం కుదిరిన తమ్ముడు మన స్థాయికి మించిన సంబంధం. అది మనం ప్రయత్నం చేయలేదు. మా చుట్టాలు వాళ్ళ పెద్దలు అదే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెద్ద సంబంధం తీసుకొచ్చారు, మంచి పెద్ద సంబంధం హోటల్ అధికారులు. అయితే ఇది దేవుని నమ్ముకోలేదు కదండి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తాను నేను, బయట వాళ్ళకి ఇవ్వని చెప్పి చెప్పాడు. ఆ పాప కూడా చాలా స్పష్టంగా చెప్పిందట, డాడీ చాలా మంది సంబంధాలు వస్తారు, బయటికి బాగానే ఉంటారు, టక్ చేసుకొని నీట్ గా వస్తారు, కానీ వాళ్ళ మన ఆత్మీయత మనం గమనించలేము. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేయండి. దేవుళ్ళు అత్యధికంగా బలంగా ఉన్న వాళ్ళని పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని ఆమె కోరిక. ఈ అబ్బాయికి కూడా సివిల్ జడ్జి అంటే ఎవరో మీకు తెలుసు. అసలు ప్రోటోకాల్ పెద్ద పెద్ద బంగ్లాలో పనులు అందరినీ తీసుకుంటారు జడ్జిలకి. ఆ అబ్బాయికి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో గాజు ఒకటి అబ్బాయి నేటివ్, ఆ అబ్బాయికి అనేకమైన సంబంధాలు వస్తున్నాయి. ఎక్కడండి, ఎంపీ ఎమ్మెల్యే కొడుకు లేదా రిలేషన్స్ నుంచి. అయితే ఆ అబ్బాయి కూడా దేవుల్లో నాటబడిన కారణంగా నాకు దేవుల్లో బలమైన అంటే దేవుల్లో వాడబడుతున్న ఒక ఆత్మీయులైన నాకు ఒక భారీగా ఉందని చెప్పి ఆ అబ్బాయి కూడా ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఈ పక్షాన్ని కార్యం చేసి ఎవరి ద్వారా సంబంధం ఆ అబ్బాయి ఒకటే డైరెక్ట్ గా చూసుకునేవాడు. ఎవరన్నా రెఫరెన్స్ ద్వారా ఏమంటే క్రిస్టియన్ పిల్లలంటే చూడండి ఎవరన్నా అంటే. చివరికి నేను దగ్గరికి వచ్చింది ఆ మ్యాచ్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళు అన్ని అన్నారంటే ఎప్పుడైతే వాళ్ళ చుట్టాలు తీసుకొచ్చిన సంబంధం రిజెక్ట్ చేశారో, అరే నువ్వు క్రైస్తవునే చేస్తానంటున్నావు, ఎలా దొరుకుతుంది, అంత యాప్ట్గా ఎలా దొరుకుతాయి, అంత స్థాయిలు అంత సరిపోతుందంటే దేవుడు చూసుకుంటా లేని నేను అన్నారట. ఎప్పుడైతే ఆ మ్యాచ్ వచ్చి ఫిక్స్ అయ్యి జడ్జి గారి సంబంధం వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అన్యులైన వాళ్ళు మీ దేవుడు గొప్పవాడురా, మీ దేవుడు గొప్పవాడురా అన్నట్టు. దేవుడు స్తోత్రం కదండి. ఎంత గొప్ప కార్యం చేశాడు. నీ పక్కన 10,000 మంది కూల, 10,000 మంది కూలగా నీకు ఏ అపాయం రాదని దేవుడు చెప్తున్నాడు. అనేక మంది వాళ్ళు విమర్శించినప్పటికీ దేవుడు వాళ్ళ ఇంటికి పంపించాడు. వీళ్ళు ఎక్కడో డైరీ హాస్పిటల్ లోపల క్యాంటీన్, ఆయన ఎక్కడో సివిల్ జడ్జి. దేవుడు అసాధ్యమైన కార్యం ఏది లేదు సార్. అందుకనే దేవుడు అంటే చాలా స్పష్టమైన మంచి ఈవులు కోరమని అడుగుతున్నాడట. ఆయన నామంలో ఏదైనా చేస్తానని చేస్తా స్పష్టంగా చెప్తున్నాడు. వచ్చే సువార్త 7 అనుకుంటున్నాను సార్, చూద్దాం. ఆయన నామంలో మీరు ఏదైనా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా నామం మీరు రెడీనా, నేను మీకు చేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం మత్తయి 7:7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, పట్టుడు మీకు తీయబడును. అప్పుడు ప్రతివాడును పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడను తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చాను. హల్లెలూయా. స్పష్టంగా నేను వివరించాల్సిన అవసరం లేదండి. చాలా స్పష్టంగా చెప్పారు, మీరు తట్టండి, మీరు బ్రతకండి, నేను ఇస్తాను.
ఏమండి మీరు ఏమంటాడు ఆయన మీ కుమారుడు రొట్టెని అడిగితే మీరు రాత్రిని ఇస్తారా లేదా చేపను అడిగితే పావునిస్తారా? అలా ఎవరు కదా. మీరు చెడ్డవారి అంటూ కూడా మీ పిల్లలు బాగా ఉండాలని కోరుకుంటారు. మీరు దీనస్థితిలో ఉండి కూడా మీ చిరుపైన ప్యాంట్లు వేసుకొని కూడా వాళ్ళు మంచి బట్టలు కొనాలని కోరుకుంటారు. కేవలం భూమి మీద ఉన్న మీకే అంత ప్రేమ ఉంటే మీ పిల్లల పట్ల ఆయన మనం సృష్టించుకున్నాడు. ఆయన స్వరూపంతో మనం సృష్టించుకున్నాడు. ఆయన మీకోసం ఏం చేస్తాడండి? ఆయన అడుగు వాటికంటే అత్యున్నతమైన, ఊహించిన వాటికంటే అత్యున్నతమైన ఆశీర్వాదం దయచేస్తాడు. ఇది నాకు సాధ్యం కాదేమో అనుకున్న పని, ఇది నేను వీళ్ళతో సంబంధం కుదుర్చుకోలేదేమో అనుకున్నవాడిని, లేదా ఈ ఉద్యోగం నేను కొట్టలేదనుకున్నవాడిని, లేదా నా బతుకి మేలు జరగదు అనుకున్నది, లేదా నా ఆరోగ్యం బాగుపడదాన్ని కూడా దేవుని ఎందుకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తున్నాను మాట్లాడుతున్నాడు. అన్నిటికీ మంచి లాస్ట్ చివరికి ఏమంటాడంటే ఒక్కొక్కసారి అంటే దేవుని బైబిల్లో మాట్లాడబడతా అడగక వాళ్ళు పొందలేకపోయి ఉన్నారు. నాకు రిఫరెన్స్ దొరకలేదు కానీ బైబిల్లో ఉందంటే వాక్యం. అడగకపోవడంలో వాళ్ళు పొందలేకపోయారండి. దేవుడు స్పష్టంగా ఆయనకి మంచి జీవులు అడగమన్నాడు. ఆయన ఇస్తానన్నాడు. వెతకడి పట్టుడి మీకు వెతకబడి లేదా మీరు వెతకండి మీకు ఇవ్వబడిన చాలా క్లియర్గా మాట్లాడాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతాడంటే ఇవన్నీ యేసు నామంలోనే అడగమంటాడండి. మనకు వేరే నామం లేదు. యేసు నామంలోనే మన తండ్రిని చేరగలము. ఆయన మనకు మార్గం జీవం ఇదే ఉన్నాడు కాబట్టి ఆయన మార్గంలోనే దేవుడు మాట్లాడమంటాడు. మీరు గమనించండి ప్రార్థన ఎలా చేయాలంటే మేబీ కొంచెం ఆయన ప్రార్థన అదే నేను చెప్పిన విషయాలు కొంచెం గమనిస్తారని కోరుకుంటాను. ఊరికేది అలాగే చెప్పాలని చెప్పలేదు కానీ కొంచెమైనా ప్రార్థనలో మనం బలపడాలని ఆ క్రమం తెలుసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మొట్టమొదటిగా ప్రార్థన చేసినప్పుడు అందరూ తప్పు చేసి ఉంటారు. నా తప్పులు క్షమించండి. రెండవదిగా మీరు నా జీవితంలో చేసిన మేలు బట్టి స్తుతించమన్నాడు. మూడవదిగా అప్పటికే చేసిన క్రియలు బట్టి థ్యాంక్స్ గివింగ్ చెప్పమన్నాడు. నాలుగోదిగా నీ పొరుగు వల్ల అవసరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటి వారు నీ పక్కింటి ద్వారా ఎవరైనా సహోదరులు అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ఐదవదిగా మిమ్మల్ని ప్రయాణం ఉంచుకొని నీ బాధలు ఏమైనా ఉంటే నీ ప్రార్థన దేవుడితో మాట్లాడి సమాధానం పొందమని దేవుడు చెప్తున్నాడు. ఈ చిన్న అవకాశం ఫాస్ట్ గా తెలియజేసుకుంటూ ఈ చిన్న వాకింగ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కని విషయాలు, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్, అలాగే ప్రార్థన చేసేటప్పుడు మరి ఏ అంశాలని ఎత్తి పట్టుకుని మనం ప్రార్థన చేయాలనే